హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే లేటెస్ట్గా అంటే కొన్ని నేను గమనించాను, కొన్ని మీరు కూడా గమనించి ఉంటారు. అలాగే ప్రజెంట్ కొత్తగా వచ్చిన చేంజెస్, రీసెంట్గా యాష్ గారు చెప్పిన మార్పులు వచ్చాయా లేదా వెబ్సైట్లో విక్టరీ విత్ యాష్లో అనేది మొత్తం కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అంటే కొత్త చేంజెస్, చిన్న చిన్న అప్డేట్స్ మన విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లో వచ్చినాయి అన్నమాట. ఓకే, కాబట్టి కేవైసీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇందులోనే కవర్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది సబ్జెక్ట్ చెప్పట్లేదు, ఓన్లీ హైప్ క్రియేషన్ మాత్రం చెప్తున్నారు అనమాట. సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కావాలి మనకి. ఓకే, కాబట్టి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కొద్దిగా షేర్ చేస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల నాకు ఎటువంటి లాభం ఉండదండి, ఎందుకంటే ఎవరి టీంకి వాళ్ళే లాభం అన్నమాట. నేనేమి ఇక్కడ భారీ టీంలో చేయలేదు విక్టరీ విత్ యాష్లో, గమనించండి. ఓకే, అలాగే లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా వచ్చేసి ప్రొఫైల్లో చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి, అంటే గతంలో మనకి ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళాక కూడా వెరిఫైడ్ మెంబర్ అని వచ్చేది. ఇప్పుడు ప్రొఫైల్ ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అడ్మిన్ అని వస్తుంది. ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చిన చేంజే, కానీ మనం వీడియోలో చెప్పలేదు ఈ మధ్యలో. ఓకే, ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్దాం, ఒకటి చిన్న దానికి చెప్పడం ఎందుకని చెప్పి నేను చెప్పలేదు అనమాట. నార్మల్గా మీకు ప్రొఫైల్ బయట వచ్చేసి ఈ విధంగా ఇదిగోండి, ప్రొఫైల్ ఓపెన్ చేసే ముందేమో వెరిఫైడ్ మెంబర్ అని వస్తుంది. ఇలాగ ఎవరికైతే వెరిఫైడ్ మెంబర్ అని వచ్చారో వాళ్ళందరూ కూడా కేవైసీలు అయినట్టు. కొంతమంది కేవైసీలు కాకపోయినా సరే వెరిఫైడ్ మెంబర్ అని వచ్చింది, కానీ వాళ్ళకి రేపో మాపో మళ్ళీ ఎప్పుడో తెలియదు, మళ్ళీ కేవైసీ అడిగే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా అడుగుద్దా అంటే అడగచ్చు, అడగపోవచ్చు, కానీ అడిగే అవకాశాలు ఉంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కాబట్టి ప్రొఫైల్ బయట ఏమో వెరిఫైడ్ మెంబర్ అని వచ్చిన ప్రతి ఒక్కరికి కేవైసీ కంప్లీట్ అయినట్టే మాట. అసలు ఓపెన్ అయిందంటేనే కేవైసీ కంప్లీట్ అయినట్టు, వెబ్సైట్ ఓపెన్ అయిందంటేనే. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్మిన్ అని వచ్చింది, ఇది ఒక ఆప్షన్ గమనించాలి. అలాగే ఇక్కడ జాయినింగ్ డేట్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చూసారు కదా, నా ఫస్ట్ అకౌంట్ అనేది నేను అదర్ పర్సన్ పేరు మీద చేశాను. అది కూడా నా ఆన్ పేస్ జీమెయిల్ ఐడి కాకుండా వేరే జీమెయిల్ ఐడితో చేసుకున్నాను. ఎప్పుడు చేసుకున్నా అక్టోబర్ 31. చూసారు కదా, అంటే లింక్స్ నాకు ముందు వచ్చాయని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ మాట మీకు. కానీ నేను ఎప్పుడు కూడా ఎక్కువ హైప్ క్రియేషన్ చేయలే. ఓకే, ఎందుకంటే చేయాల్సిన టైంలో చేయాలండి, ప్రతిదానికి చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండోది చూసారు కదా, ఇది నా అకౌంట్, దాని కింద నా అకౌంట్ వేసుకున్నాను. ఇది వచ్చేసి అందరిలాగే నేను కూడా నవంబర్ 5వ తారీఖునే వేసుకున్నాను. అలాగే ఇక్కడ మై లింక్స్ ఆప్షన్లో కూడా లింక్స్ ఇదివరకు కన్నా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మనకి ఈజీగా కనిపిస్తున్నాయి అన్నమాట. ల్యాండింగ్ పేజ్ 1, ల్యాండింగ్ పేజ్ 2, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అని మనం వీటిలో ఏదైనా సరే లింక్ కాపీ చేసుకుని షేర్ చేస్తే మనం వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లింక్ పంపించినట్టు వాళ్ళు దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మనకి యాష్ గారు రీసెంట్గా చెప్పిన అప్డేట్లో ఒక అప్డేట్ అయితే మనకు వచ్చిందన్నమాట. అంటే స్మాల్ అప్డేట్, ఇది పెద్ద బిగ్గెస్ట్ అప్డేట్ అని నేను చెప్పను, కానీ కొంతమందికి అయితే వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్కి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఎవరైతే టీముని జాయిన్ చేసుకున్నారో వాళ్ళకి మై సర్కిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ టీం మెంబర్స్ గతంలో మీకు నచ్చిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు తెచ్చుకున్నారు, కానీ కొన్ని కారణాల చేత వాళ్ళకి కేవైసీలు అవ్వకపోతున్న చేత మనకు వేరే ఆప్షన్ లేక మనం ఏం చేసాం, వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ లింక్ తెచ్చుకుని. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి 10 లింకులు మాత్రం ఇచ్చారుగా మై సర్కిల్లో, దాని తర్వాత 15 చేశారు, దాని తర్వాత 25 చేశారు, ఇప్పుడు 50 కూడా చేశారంట. బేసిక్గా నాకైతే 25 ఉన్నాయన్నమాట బేసిక్గా. ఓకే, అసలు ఎవరిని జాయిన్ చేయకపోతే ఈ విధంగా మనకి 0 అని చెప్పి వస్తుంది. ఎవరినైనా జాయిన్ చేస్తుంటే మెంబర్స్ దగ్గర మెంబర్స్ అనే ఎంతమంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నవంబర్ 5లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కేవైసీ ఎవరికైతే అవ్వకుండా ఫెయిల్డ్ అయిపోయి వాళ్ళ అకౌంట్లు డిలీట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లు రిటర్న్ బ్యాక్ అయ్యాయి. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు లాగిన్ పేజీకి వచ్చిన తర్వాత లాగిన్ కొట్టాలి. అంటే మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొట్టాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, లాగిన్ కొట్టేటప్పుడు ఎవరికైనా సరే ఎర్రర్స్ వస్తే మళ్ళీ 1-2 రోజుల తర్వాత ట్రై చేయండి. ఓకే, ఎప్పటికైనా సరే అవుతుంది, ఎందుకంటే అందరికి ఒకేసారి అయిపోద్దని నేను చెప్పలేను, స్టెప్పుల వారీగా అవుతుందన్నమాట. ఓకే, అది కూడా మీకు ఫోటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదండి, ఎవరికైతే కేవైసీలు అవ్వకుండా అకౌంట్లు డిలీట్ అయిపోయినాయో వాళ్ళు ఒక్కసారి మీరు విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొట్టేటప్పుడు ఇక్కడ ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని వచ్చిందనుకోండి, ఒక 2 డేస్ 3 డేస్ ఆల్ చేత మళ్ళీ చెక్ చేయండి. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది మీ అకౌంట్ చెక్ చేసుకోవడానికి. మ్యాక్సిమం కొంతమందికి అయితే లాగిన్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ అప్లైనర్ అకౌంట్లో ఈ విధంగా నేను కింద ఫొటోస్ వేసాను కదా, కేవైసీ పెండింగ్ అని వస్తుంది అన్నమాట. నవంబర్ 5లో డిలీట్ అయిపోయిన అకౌంట్లు కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాయి. ఓకే, కాబట్టి ఆ రకంగా వచ్చేవాళ్ళు ఒకసారి లాగిన్ చేసి చూసుకొని, లాగిన్ అయితే కేవైసీ చేయండి. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మాత్రం 2-3 రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే దశల వారీగా వస్తుంది. ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఒకేసారి రాదు, ఎందుకంటే యాష్ గారు చెప్పారు కదా 2 లక్షల మంది 2,30,000 మంది ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ చేత అని. కాబట్టి వీళ్ళందరికీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది, నిదానంగా వస్తుంది.
లేదండి మాకు మెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ అవ్వలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, అంటే మీ జీమెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ యాక్టివ్ మై అకౌంట్ కొట్టలేదు అనుకుంటున్నారో, వాళ్ళు లాగిన్ చేసినప్పుడు ఇలా వస్తే కింద ఒక్కసారి ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక నేను యారో మార్క్ ఇచ్చాను, ఫర్గట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి వస్తుంది అన్నమాట. మీ మెయిల్కి వచ్చిన తర్వాత కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ లాగిన్ చేయండి. అప్పుడు లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు లాగిన్ అయ్యిందా, లాగిన్ అవ్వగానే కేవైసీ అడుగుద్ది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ మెయిల్ వెరిఫికేషన్ అవ్వాలి. మెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ కేవైసీ అడుగుద్ది అన్నమాట. కేవైసీ పెండింగ్ అని వస్తుంది. కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ని ఓపెన్ చేయగలరు. ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఎవరైనా జాయిన్ చేయాలని చేసుకోవచ్చు, లేదంటే చేయకపోయినా ఎటువంటి నష్టం లేదు. ఇక్కడ టీమ్ చేయాలి, జాయిన్ చేయాలని రూల్ ఏమీ లేదు అన్నమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే టీమ్ చేసుకున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకుంటున్నారో, అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి కేవైసీలు అవ్వకపోతే మీరు చేయాల్సిన ఇంకో ఆప్షన్ ఏంటంటే, మీ దాంట్లో ఎలాగో పెండింగ్ కనబడింది కాబట్టి ఒకసారి వాళ్ళని అడగండి కేవైసీ చేసుకున్నారా లేదా. కేవైసీ వేరే వాళ్ళ దగ్గర చేసుకున్నారంటే వేరే వాళ్ళ లింక్ ద్వారా చేసుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే మళ్ళీ మీకు పెండింగ్ వచ్చింది కాబట్టి మీ అకౌంట్ కిందే, అంటే ఏదైతే జీమెయిల్ మీకు ఇచ్చారో వాళ్ళ జీమెయిల్ ఐడి మీకు కనిపిస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరైతే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఏ ఫోన్ ఎవరు అనేది మీరు ఫోన్ చేసి వాళ్ళకైతే గైడ్లైన్స్ ఇవ్వచ్చు. ఇలా మీ అకౌంట్ అనేది మళ్ళీ పెండింగ్ వచ్చింది, మళ్ళీ మీరు కేవైసీ చేసుకునే అవకాశం ఉంది, మీ అకౌంట్లు డిలీట్ అయ్యారని బాధపడ్డారు కాబట్టి చేసుకోండి అని చెప్పండి. ఒకవేళ వాళ్ళకి ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో, అంటే ఇద్దరు ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ అనే వ్యక్తి ఉన్నాడండి. అతను నవంబర్ 5లో విక్టరీ విత్ యాష్లో పలానా అతను తెలిసిన ఆయన కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక 45 రోజులు దాన్ని కేవైసీ చేయలేకపోయాడు. కొన్ని కారణాల చేత కేవైసీ ఆగకపోవడం చేత చేసుకోలేదు, అకౌంట్ డిలీట్ అయిపోయింది. కాబట్టి నేను అంటే జీకే లుక్స్ అనే పర్సన్ మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గర, అంటే నా ఫ్రెండ్ దగ్గర అవ్వలేదు కాబట్టి మరొక వ్యక్తి దగ్గర లింక్ తీసుకున్నాను, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాను, అక్కడ కూడా కేవైసీ అవ్వలేదు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేశాను, కేవైసీ అవ్వలేదు. అకౌంట్లు 2 చోట్ల డిలీట్ అయినా, ఒక చోట డిలీట్ అవ్వాలి. ఇక్కడ నాకున్న లాస్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు పెండింగ్ వచ్చింది కాబట్టి నా అప్లై నేను ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గర అడిగాను కాబట్టి మా ఫ్రెండ్కి ఒకసారి కాంటాక్ట్ చేసి ఇలాగ నా అకౌంట్ అనేది నీ దాంట్లో పెండింగ్ ఉందా లేదని అడుగుతా. ఎందుకంటే ఆ మెయిల్ ఐడి నాకు ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా, మీరు అర్థం చేసుకోండి. ఆ మెయిల్ ఐడి నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ మెయిల్ ఐడితో నేను చేసుకున్నాను కాబట్టి అతనికి ఫోన్ చేసి నేను నీ కేవైసీ చేసుకోవాలనుకుంటున్నాను, నీ దాంట్లో అసలు ఏం కనిపిస్తుంది, పెండింగ్ అని కనిపిస్తుందా, అసలు నా అకౌంట్ నీ దాంట్లో కనిపిస్తుందా లేదా అని చెప్పి కనుక్కోండి. ఒకవేళ మీ అకౌంట్ ఆయన దాంట్లో కనిపించి మీకు ఆ మెయిల్ ఐడి ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ లాగిన్ చేయగానే కేవైసీ అడుగుతుంది అన్నమాట అదే జీమెయిల్ ఐడితో. ఒకవేళ అడగకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు రీసెట్ పాస్వర్డ్ కొట్టేసి ఒకసారి మళ్ళీ లాగిన్ చేసుకున్నా సరే మ్యాక్సిమం మీకు కేవైసీ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అందరికీ వచ్చేస్తుందని కంగారు పెట్టట్లా, ఎవరికైతే వస్తుందో వాళ్ళు చేసుకోండి, రాని వాళ్ళు ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి. ఇంకా అంతకన్నా మనం చేయగలిగేది ఏమీ లేదు అక్కడ. ఓకే, అదంతా కూడా ప్రొసీజర్ మనం కట్టుబడి ఉండాల్సిందే, ఎందుకంటే అది ఇంక అంతేనండి. ఓకే, కాబట్టి ఆ ప్రకారం అయితే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు ప్రజెంట్ లేటెస్ట్ చేంజెస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను అనుకుంటున్నాను. యాష్ గారు చెప్పింది ఫస్ట్ స్టెప్ అయితే వచ్చింది, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కేవైసీలు అయ్యే సిస్టమ్ అయితే ఇంకా రాలా. ఓకే, ఫస్ట్ స్టెప్ కేవైసీలు ఎవరికైతే డిలేట్ అయిపోయినంటే కేవైసీలు అవ్వక ఎవరైతే అకౌంట్లు 45 రోజుల్లోనే 30 రోజుల తర్వాత డిలేట్ అయిపోయినాయో వాళ్ళందరికీ అకౌంట్స్ బ్యాక్ వచ్చినాయి, అంటే పెండింగ్లో పడినాయి కాబట్టి మళ్ళీ మీరు కేవైసీ చేసుకొని మళ్ళీ మీరు లాగిన్ అయిపోవచ్చు అన్నమాట. లాగిన్ అయిపోతే ఆటోమేటిక్గా మీ అకౌంట్ ఎటు పోకుండా మీ అకౌంట్ అదే జీమెయిల్ ఐడితో ఉంటుంది. ఎందుకంటే చాలామంది తెలియక 2-3 అకౌంట్లు చేసుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే 2-3 అకౌంట్లు చేసినా సరే కేవైసీలు అలా పాపం బేసిక్గా అయితే అది మాట ఇబ్బంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే 2 అకౌంట్లు 3 అకౌంట్లు పోయినాయి అని మళ్ళీ ఇంకో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఇంకో కేవైసీ ఇచ్చి దగ్గర ఒక 10-15 జీమెయిల్ ఐడీలు ఓపెన్ చేయాలంటే కష్టం కదా. ఓకే, కాబట్టి ఈ రకంగా అయితే కొంచెం బెనిఫిట్, మంచో చెడో చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ చిన్న అప్డేట్ కొంతమందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి కుదిరినంతవరకు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అడుగుతున్నారండి విక్టరీ విత్ యాష్లో మనం అమౌంట్లు ఎప్పటికల్లా తీసుకోవచ్చు. నేను 1-2 సార్లు చెప్తున్నాను, విక్టరీ విత్ యాష్లో అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటిది లేదండి. కేవలం మనకి ఇలాంటి చిన్న అప్డేట్స్ వస్తున్నాయి, దాన్ని నేను ఎప్పటికప్పుడు చెప్పేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అమౌంట్కి సంబంధించి అంటే ముందుగా మనకి అసలు పెడతానన్న ట్రైనింగే రాలేదు. మన ట్రైనింగ్ వచ్చిన తర్వాత కదా అమౌంట్ల గురించి మనం ఆలోచించాలి. ఆ ట్రైనింగ్ వచ్చి అన్నీ అయిన తర్వాతే మిగతాది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్, మీ జీకే లుక్స్. అలాగే చాలామంది ఇంటర్లింక్లో మైనింగ్లు చేయడం మానేస్తున్నారు. దయచేసి మైనింగ్లు అనేది కంటిన్యూ చేయండి, లేకపోతే మీ కాయిన్లు ఇంతకాలం కష్టపడి తెచ్చుకున్న కాయిన్లన్నీ కూడా బర్న్ అయ్యి జీరో అయిపోతాయి. ఎందుకంటే మినిమం ఒక 2 నెలల లోపే మనకి అమౌంట్లు చూసే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి ఇంటర్లింక్లో. కాబట్టి ఆలోచించుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.